బంగారం ధర పెరిగినప్పుడు వామ్మో అంటున్నారు మధ్యతరగతి నిజం. పేదలైతే అయ్యో అనుకుంటున్నారు కొనలేకపోయామే తక్కువ ఉన్నప్పుడు అన్నది నిజం. అదే సందర్భంలో బంగారం కొనద్దని ప్రధానమంత్రి పిలుపునిచ్చిన మాట వాస్తవం. దానివల్ల కొనుగోలు తగ్గిన మాట వాస్తవం. చేతిలో డబ్బులున్నప్పుడు కొంటున్నారు, డబ్బులు లేనప్పుడు అదే బంగారాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెడితే ఖచ్చితంగా అందులో 70-80% డబ్బులు వస్తాయి. ఓ రకంగా చెప్పాలంటే ఒక 5 ఏళ్ల క్రితం బంగారం కొన్న వాళ్ళు ఇవాళ తాకట్టు పెడితే వాళ్ళు కొన్న రోజు ఉన్నటువంటి ధర కంటే ఇంకో రూ. 10 ఎక్కువే అప్పు కింద లభిస్తోంది. కాబట్టి బంగారం మీద నమ్మకం పోవట్లేదు. అమ్మకం తగ్గినా నమ్మకం పోవట్లేదు. ఇప్పటికీ కూడా డబ్బుల తర్వాత అత్యధికంగా ప్రజలు ప్రయారిటీ ఇస్తుంది బంగారానికి. ఒక రకంగా చెప్పాలంటే డబ్బుల కంటే కూడా బంగారానికి ప్రయారిటీ ఇస్తున్నారు. డబ్బులు ఇవాళ ఉంటే రేపు పోతే బంగారం కొని పడేస్తే దాన్ని తాకట్టు పెట్టినా వడ్డీ వస్తుంది. అదే సందర్భంలో అమ్మినా డబ్బులు చేతులకు వస్తాయి. అట్లాగే బంగారం అనేటటువంటిది ఇదే స్థాయిలో వాల్యూ ఉంటుందని నమ్ముతున్నారు. పడిపోతుందని భావించటం లేదు. ఇది తాజాగా ఎవరైతే థామస్ మాథ్యూ జోయలుకాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చెప్తున్నటువంటి మాట. బంగారం అంటే ఆభరణం కాదు, అవసరమైనప్పుడు ఆదుకునే ఆస్తి. అందుకే ధరలు గరిష్ట స్థాయికి చేరినా కూడా భారతీయుల్లో ఆభరణాల కొనుగోలు మీద ఆసక్తి తగ్గడం లేదు. ధరలు పెరగడం వల్ల కొనుగోలు చేసే పరిమాణం తగ్గింది, కానీ వినియోగదారు ఖర్చు చేసే మొత్తం మాత్రం పెరిగిందని చెప్పుకొస్తున్నారు.